దేవుడు నీకు ఆసక్తిని పెట్టాడు. దేవుని ప్రేమను అనేకులకు తెలియజేయాలి, వాక్య పరిచర్య చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని సువార్త కోసం మనం సహాయం చేయాలని ఒక భారాన్ని నీకు దేవుడు పెట్టాడు కదా. ఆసక్తి, మన లోపల ఆసక్తి. మన సువార్త చెప్పకపోతే మన ఆత్మ తృప్తిగా ఉండదు, మనం సరిగ్గా పడుకోలేము, సరిగ్గా నిద్ర రాదు. మనకు దేవుని ప్రేమను ప్రకటించకపోతే నిద్ర రాదండి. అసలైన క్రైస్తవునికి దేవుని సువార్త ప్రకటించకపోతే నిద్ర రాదు అసలు. ఎందుకంటే దేవుని ప్రేమ అంత అద్భుతంగా ఉంటది. ఈరోజు బాప్తిజం తీసుకునే ముందు దేవునికి ఒక ఆసక్తిని పెట్టాడు. వాక్య పరిచర్య చేయాలనా, లేకపోతే ఆరాధన చేయాలనా, లేకపోతే సంఘంలో సేవ చేయాలనా, ఇలా రకరకాలుగా దేవుడు ఒక మంచి ఆసక్తి మనకు పెడతాడు. ఆ ఆసక్తిని పక్కన పెట్టి మనం సొంతంగా మనం నడిచామనుకో తప్పకుండా పాపంలో పడిపోతాం. మన ఆసక్తికి ఆత్మరక్షణకు లింక్ ఉంటుందండి. మన ఆసక్తి ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో, మన ఆసక్తిని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు మన ఆత్మ రక్షణలో ఉంటది, మన ఆత్మ తృప్తిగా ఉంటది. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసామనుకో తప్పకుండా మన ఆత్మ నరకానికి ఈడవబడుతుంది. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే అది డేంజర్. దేవుడు నిన్ను వాక్య పరిచర్య చేయమంటున్నాడా? వాక్య పరిచర్య చేయి. దేవుడు నిన్ను సువార్తకు వెళ్ళమంటున్నాడా? సువార్తకు వెళ్ళు. దేవుడు నిన్ను మందిరాన్ని క్లీన్ చేయమంటున్నాడా? మందిరాన్ని క్లీన్ చేయి. దేవుడు నిన్ను మందిరంలో ఉన్న వాష్రూమ్స్ క్లీన్ చేయమంటున్నాడా? క్లీన్ చేయి. దేవుడు నీకు ఆసక్తి పుట్టిస్తాడు. ఒక్కసారి గమనించండి, చర్చెస్ లో వాష్రూమ్ క్లీన్ చేయడానికి కూడా చాలా మందికి ఆసక్తి కలుగుతుంది, తగ్గించుకోవాలన్న ఆసక్తి. అది దేవుడు పుట్టించేదే. నా ఆసక్తి నన్ను బ్రతికించను అని కీర్తన గ్రంథంలో ఉంటది. అంటే దేవుని విషయంలో మనం ఏ ఆసక్తి కలిగి ఉంటామో అదే దేవుని చిత్తం అండి. నీకు ఏ ఆసక్తి ఉందో అదే దేవుని చిత్తం. నీ లోపల దేవుని పట్ల ఏ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నది? నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు దేని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది? వాక్య పరిచర్య చేయాలన్నా, సువార్త చెప్పాలన్నా, పాటలు పాడాలన్నా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలన్నా, ఏ ఆసక్తి నీలో ఉందో అదే దేవుని చిత్తం. ఆ ఆసక్తి దేవుడు పెట్టింది. దాన్ని గుర్తించి దాన్ని మనం కరెక్ట్ గా ఫోకస్ చేసి దాన్ని ముందుకు నడిపించామనుకోండి తప్పకుండా మీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మీలో ఆసక్తి పెట్టాడు కదా, ఆ ఆసక్తిని క్రియేట్ చేయండి. ఈరోజు చాలా మంది వాక్య పరిచర్య చేయట్లేదు. ఎందుకు తెలుసా? సొంతంగా నడుస్తున్నారు వాళ్ళు. ఈ భూమి మీద అన్ని పనుల కంటే చాలా ప్రాముఖ్యమైన పనిని ప్రార్థన, దేవుని సువార్త ప్రకటించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, అనేకుల కోసం కన్నీటితో ప్రార్థించడం. నీకు కన్నీటి ప్రార్థన దేవుడు చేయమంటున్నాడా? కన్నీటి ప్రార్థన చెయ్యి. నీ పని బంద్ చేసైనా సరే కన్నీటి ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు చెప్పినప్పుడు ఎందుకు చేయవు? నువ్వు నీకు వాక్య పరిచర్య దేవుడు నిన్ను చేయమని చెప్పినప్పుడు నువ్వు వాక్య పరిచర్య పక్కకు పెట్టి నీ సొంతంగా నడుస్తుంటే నీ జీవితం ఏమవుతుంది? మన ఆసక్తి మనం పక్కన పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్టే. దేవుడు మనలో ఒక ఆసక్తి పెడతాడు. ఆ ఆసక్తిని నిర్లక్ష్యం చేసామనుకోండి మన ఆత్మ రక్షణ కోల్పోతాం. మన ఆత్మలో మనం తృప్తిగా బ్రతకలేం. ఒక మనిషి చాలా తృప్తిగా ఎప్పుడు ఉంటాడు తెలుసా? దేవుని విషయంలో దేవుడు ఏదైతే మనకు ఆసక్తి పుట్టిస్తున్నాడో ఆసక్తిని మనం క్రియల్లో పెట్టినప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం. గుండె నిండా హ్యాపీగా ఉంటుంది, మనకు గుండె నిండా సంతోషంగా ఉంటది. కాబట్టి దేవుడు నీకు ఏం చెప్తున్నాడో చాలా స్పష్టంగా గ్రహించి అది క్రియ చేయి.